రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ జొన్నాయిగూడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని యాదగిరిగుట్ట మాదిరిగా తీర్చిదిద్దారని నూతన ధర్మకర్తల మండలికి కేఈఆర్ సూచించారు. మహేశ్వరం నియోజకవర్గం జొన్నాయిగూడ శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయ నూతన చైర్మన్ కోటగల్ల రంజిత్ కుమార్ సహా కమిటీ సభ్యులతో దేవాదాయ ధర్మాదాయ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిచ్చన లక్ష్మారెడ్డి, నూతన కమిటీ చైర్మన్ సహా సభ్యులు జమ్మల నారాయణ రెడ్డి, సావుకుంట్ల సుప్రజ, పాశం రవీందర్, సొప్పరి దర్శన్, వేద పండితులు ఆలయను ఘనంగా సన్మానించారు. ఆలయ ప్రతిష్ట పెంచి భక్తులకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి జరగలా చూడాలని ధర్మకర్తలకు కిచ్చన సూచించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా ఎదగాలని, మహేశ్వరం మహానగరంగా అభివృద్ధి చెందాలని లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. కేఈఆర్ ఈ కార్యక్రమంలో గుడి నూతన కమిటీ సభ్యులు సహా కాంగ్రెస్ నాయకులు, ఇంద్రమా కమిటీలు, మార్కెట్ ఆలయ కమిటీలు, స్థానిక నాయకులు, వేద పండితులు, అధికారులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులందరూ కూడా ఈ టెంపుల్ ని ఒక గొప్ప టెంపుల్ గా మార్చవలసిందిగా, యాదగిరిగుట్ట ఎంత ఫేమస్ అయిందో అంత ఫేమస్ అయ్యే విధంగా ఈ టెంపుల్ అభివృద్ధికి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు మీకే కాకుండా మన గ్రామ ప్రజలకు అందరికీ మంచి జరగాలని, మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేట్టుగా మీరు పూజలో భాగంగా పెట్టుకోవాల్సిందిగా, అదేవిధంగా మన రాష్ట్రం కూడా ఈ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మార్చటానికి చేస్తున్న ప్రయత్నంలో మీరందరూ కూడా రోజు ప్రార్థనలో అది ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ప్రపంచంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా, ముఖ్యంగా మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఒక గొప్ప నగరంగా మార్చాలి అనే దాంట్లో శాయశక్తుల